మిర్చి రిలీజ్ అయిన మార్నింగ్ షో నుంచే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని ప్రేక్షకులు చెప్తుంటే ప్రభాస్, శివ, వంశీ, ప్రమోద్ ఎంత ఆనందంగా ఉన్నారో మేము కూడా అంతే ఆనందంగా నైజాం డిస్ట్రిబ్యూటర్గా. సో ఫస్ట్ మార్నింగ్ షో టాక్ రాగానే ప్రభాస్కు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తలా, పడుకొని ఉన్నాడు. సో అలాగే వంశీ, శివతో మాట్లాడుతుంటే అన్ని ఏరియాల నుంచి సూపర్ హిట్ టాక్ కంటిన్యూ అవుతుంది. సో ఈ సినిమా విషయంలో ముందుగా నేను ఎప్పుడు ప్రభాస్ గురించి ఎక్కువ మాట్లాడతాను. ఈ సినిమా వన్ మెన్ షో, కొత్త డైరెక్టర్ని పెట్టుకొని కొత్త ప్రొడ్యూసర్స్ని పెట్టుకొని ప్రభాస్ ఈ సినిమా ఓకే చేయడం, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఈ సూపర్ డూపర్ హిట్ కొట్టడం అనేది హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ అండ్ కంగ్రాట్స్. అండ్ ఫస్ట్ మొదట చేసేది ఎవరు? నువ్వే కదా. శివ మా బ్యానర్లో భద్ర, మున్నా, బృందావనం సినిమాకి తన రైటర్గా పనిచేశాడు. ఈరోజు ఈ సినిమాని ప్రభాస్ని ఇంత అద్భుతంగా చూపించడం శివకు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అంటే శివ తన డైలాగ్ రైటర్ కాబట్టి సినిమాలో చాలా ప్లేసుల్లో డైలాగ్స్తోని క్లాప్స్ కొట్టించాడు. సో తను తీసుకున్న పాయింట్లోనే ఒక కొత్తదనం, ఒక కమర్షియల్ సినిమాలో ఒక కొత్తదనమైన పాయింట్ని పెట్టుకొని ఈరోజు ప్రభాస్ కెరియర్లో ఒక బిగ్గెస్ట్ హిట్ ఫిలిం, ప్రభాస్కు ఆల్ టైమ్ రికార్డ్ సినిమా ఇది. సో శివ కొత్త ప్రొడ్యూసర్స్ అయిన మా బ్రదర్స్ వంశీ అండ్ ప్రమోద్. వంశీ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్కు చాలా క్లోజ్ ఫ్రెండ్, కానీ సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ మా ఆర్యా సినిమాతో డిస్ట్రిబ్యూటర్గా ఎంటర్ అయ్యాడు. సో కంగ్రాట్స్ వంశీ, మా ఆర్యా సినిమాతో నీ డిస్ట్రిబ్యూటర్గా ఎంటర్ అయ్యి ఇలా నీ మిర్చి సినిమాని మాతో డిస్ట్రిబ్యూషన్ చేయించావు. సో కొన్ని లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇది బ్యూటిఫుల్ ఇన్సిడెంట్స్ అన్నట్లు ఇవి. సో ఇవాళ మొదటి సినిమాతోనే వంశీ, ప్రమోద్, యూవి క్రియేషన్స్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్గా ప్రారంభమైంది. సో వాళ్ళు కూడా మాలాగే, మా బ్యానర్ లాగే తీసే సినిమాల సక్సెస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా వాళ్ళకు బ్లెస్సింగ్స్ చేస్తున్నాను. సో అదర్ టెక్నీషియన్స్ అందరూ అండ్ గ్లామర్ క్వీన్స్ ఇద్దరు, ఫస్ట్ హాఫ్లో ఒకరు, సెకండ్ హాఫ్లో ఇద్దరు సినిమాలో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి కానీ, సాంగ్స్లో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ అద్భుతంగా ప్రభాస్తో ఈక్వల్గా పోటీపడి చేశారు. సో అండ్ డిఎస్పి ఈ సినిమా అందరితో పాటు సక్సెస్ దాంట్లో డిఎస్పి మ్యూజిక్ ఆల్ సాంగ్స్ సూపర్ హిట్ కావడం, ఈరోజు ఎక్కడ పోయినా మిర్చి 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 అని మోగుతూనే ఉంది. సో అలాగే అదర్ టెక్నీషియన్స్, లిరిక్ రైటర్ సింగిల్ కార్డ్ రామ్జోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన లిరిక్ ఇచ్చాడు. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, కెమెరామెన్ మది, ఇలా ఆల్ టెక్నీషియన్స్, ఆల్ ఆర్టిస్ట్ అందరూ టీమ్. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ చెప్పాను, ప్రకాష్ని ఎలా మర్చిపోతాను, మేమే కదా ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే ఎడిటర్ చంటి గారు, వీళ్ళందరూ ఒక టీమ్గా ఈ సినిమాని ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ చేశారు. సో అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ప్రేక్షకులకి ఒక మంచి సినిమా ఇస్తే మేము రెడీగా ఉంటాం సూపర్ డూపర్ హిట్ చేయడానికని, ప్రేక్షకులు ఎప్పుడు రెడీగా ఉంటారు. సో ఈ మిర్చి సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసిన యూత్కి, మాస్కి, ఫ్యామిలీస్ అందరికీ యూనిట్ తరఫున, నా తరఫున థ్యాంక్ యూ. All our team members for giving this kind of and thank you everyone. First of all, audience అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, like making our first movie a big success. My heroine was supporting all throughout the movie. Technicians, especially Chanti garu, Prakash garu, అందరూ, దేవి గారు, అందరూ ఈ మూవీని పెద్ద హిట్ చేయడానికి మెయిన్. ఫస్ట్ టైం డైరెక్టర్ అయిన శివ గారని మాకెప్పుడు ఇలాంటి ఇబ్బందులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారు లాగే సినిమా తీసుకెళ్లారు. సో థ్యాంక్ యూ శివ గారు. సో థ్యాంక్ యూ
ఉండాలి. సినిమా గురించి అంటే ఈ సక్సెస్ అయిన ఈ యొక్క సంతోష సమయంలో నిన్ను విశ్లేషించుకుంటే రెండే ముక్కలు. కొరటాల శివ గారు కథను నమ్మారు, మిగతా అందరూ హీరో గారు అయితేనేమి, అనుష్క గారు అయితేనేమి, టెక్నీషియన్స్ అయితేనేమి, మిగతా అందరూ ఆయన్ని నమ్మారు. అందువల్ల ఇంత పెద్ద విజయం సాధ్యపడింది. ఇంత గొప్ప విజయంలో భాగస్వామ్యంగా, అది కూడా సింగిల్ కార్డ్ అన్ని పాటలు రాసే అవకాశం నాకు కల్పించినందుకు, నన్ను నమ్మినందుకు సభాముఖంగా డైరెక్టర్ శివ గారికి, హీరో గారికి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ సినిమాలో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ గారు, ప్రమోద్ గారు ఫస్ట్ టైం నాకు పిలిచి శివ గారి ఆధ్వర్యంలో, ప్రభాస్ గారి ఆధ్వర్యంలో నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ఫిల్మ్లో నాకు ఇచ్చిన వర్క్ ఏదైతుందో ఆ బాధ్యత నేను 100% బాగా చేశానని అనుకుంటున్నాను. నాకు మా హీరో ప్రభాస్ గారు నాకు యాక్చువల్లీ ఇంతకుముందు నేను ప్రీవియస్ 2 ఫిల్మ్స్ చేశాను. ఫస్ట్ నుంచి కూడా నాకు మొరలుగా ఆయన ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఆయన ఇచ్చే నాకు సపోర్ట్తో నేను చాలా మంచి డిజైన్స్ బ్యాక్డ్రాప్ కూడా హీరో గారు నాకు ఎప్పుడు కూడా పిలిచి, ప్రకాష్ నెక్స్ట్ ఫిల్మ్ మీరు చేస్తున్నారు అనగానే ఫస్ట్ నేను ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. దానికి మా శివ గారు ఎక్కడికి వెళ్ళిపోతుంది, నాకు ఈ ఫిలింలో ఫస్ట్ నుంచి కూడా నాతో పాటు డిజైన్ సైడ్ కానీ, కలర్ స్కీమ్లో కానీ అన్ని రకాలుగా నాకు మా డిఓపి మధ్య గారు చాలా హెల్ప్ చేశారండి. ఎందుకంటే ఆయనకి మంచి టేస్ట్ ఉంది, దానికి తగ్గట్టు నాకు కూడా కొద్దిగా అవగాహన ఉండబట్టికి ఆయన సలహా మేరకు మా డైరెక్టర్ శివ గారు ఒక ప్రోత్సాహంతో నేను చాలా బాగా చేశానండి. ఎందుకంటే ఇందులో మేజర్ సెట్స్, ఫస్ట్ సినిమాలో హీరో గారి ఇంట్రడక్షన్లో ఫైట్ ఉంటుందండి. దానికి ఒక అబ్రాడ్ స్ట్రీట్ ఒకటి వేసాను. దాన్ని ఇప్పటివరకు కూడా ఎవరు కూడా అది సెట్ అని కూడా ఎక్కడా కూడా అనట్లేదు. అంటే నేనే ఫీల్ అయ్యాను, చాలా బాగా వచ్చింది అది. దాని గురించి ఎవరు సెట్ అని డిస్కషన్ కూడా ఎక్కడ రాలేదు ఇప్పటివరకు. అట్లా మేజర్ ఇందులో సెకండ్ ఒక హౌస్ ఒకటి అండి, ఒక హౌస్ సెట్ ఒకటి వేసిందండి. అది చాలా హ్యూజ్గా ప్రొడ్యూసర్స్ టేస్ట్ తగ్గట్టు చాలా గ్రాండ్గా డైరెక్టర్ గారు నాకు ఆయన ఫస్ట్ నాకు ఫస్ట్ సిట్టింగ్లోనే ఈ హౌస్ గురించి చెప్పడం జరిగింది డిస్కషను. దాన్ని నేను స్కెచ్ చేయటం, ఇమీడియట్గా ఆయన ఓకే చేయటం, దాన్ని నేను చాలా గ్రాండ్గా ఈరోజు థియేటర్లో అందరూ కూడా చూసి చెప్తుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. దానికి ఫుల్గా నేను డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ సెట్ ఫినిష్ అవ్వగానే హీరో గారు సెట్ దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను ఫుల్ హగ్ చేసుకొని వదలలేదు, ఒక 2-3 మినిట్స్ అలా పట్టుకొని చింపేశారు డార్లింగ్ అని చెప్తే అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత కూడా ఆ సెట్ సెషన్లో హౌస్ సెట్, నెక్స్ట్ సెకండ్ ఇంకో హౌస్ ఉంటుంది, దాన్ని కూడా చాలా బాగా చేశాను అనుకుంటున్నాను. అలాగే సాంగ్ సెషన్ వస్తే సాంగ్స్ కూడా చాలా బాగా చేశాను అని ఫీల్ అవుతున్నాను. మిర్చి సినిమాని మాది ఈ తొలి ప్రయత్నాన్ని ఇంత ఘన విజయం చేసిన ప్రేక్షకులందరికీ నా పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ముందుగా ఫస్ట్ నా ప్రొడ్యూసర్స్, నా ఫ్రెండ్స్ వంశీ అండ్ ప్రమోద్ గురించి 2 ముక్కలు చెప్పాలి. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళ చిన్ననాటి స్నేహితుడు, పెద్ద స్టార్ ప్రభాస్తో వాళ్ళ తొలి ప్రయత్నం స్టార్ట్ చేసినప్పుడు ఈ పెద్ద డైరెక్టర్ను నమ్మకుండా ఒక పెద్ద కథని కావాలని చెప్పి నమ్మి ఈ బాధ్యతను నా చేతిలో పెట్టినప్పుడు నేను చాలా రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యాను. వాళ్ళ టేస్ట్కి, వాళ్ళ గట్స్కి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత మా హీరో డార్లింగ్ ప్రభాస్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ సినిమా అయినా సరే ఒక పెద్ద డైరెక్టర్కి లేకపోతే ఒక పెద్ద కాంబినేషన్ రికమెండ్ చేయకుండా ఒక పెద్ద కథతో లాంచ్ అవ్వండి అని వాళ్ళ నమ్మకాన్ని వెన్నపెట్టి ముందుకు నడిపించిన హీరో ప్రభాస్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
కథ చెప్పినప్పుడు ఆయన ఏం నమ్మారో ఫస్ట్ డే నుంచి డబ్బింగ్ వరకు అదే కాన్ఫిడెన్స్తో అంతే ప్రేమిస్తూ సినిమా ఫస్ట్ కాపీ వచ్చే వరకు అంత ఎంజాయ్ చేస్తూ చేసి అంత కోఆపరేట్ చేసిన హీరో గారికి అండ్ ఆ సినిమాలో మరో పెద్ద ప్రాణం పోసిన నా హీరోయిన్స్ అనుష్క గారికి, రిచా గారికి, అండ్ నా టెక్నీషియన్స్ ప్రకాష్ గారు, రామ్జోగి గారు, అండ్ రాకింగ్ స్టార్ డిఎస్పి గారు, నా డిఓపి మది గారు, మా ఎడిటర్ చెంట్ గారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ ఒక పెద్ద డ్రీమ్ టీమ్ని ఇచ్చిన ఫస్ట్ నా ప్రొడ్యూసర్స్కి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక ఎక్స్ట్రాడినరీ టీమ్ని నాకు ఇచ్చారు. అండ్ ఇవాళ హీరో గారు ఇంత అందంగా ఉన్నారంటే కారణం నా డిఓపి మది అండ్ భాస్కర్ డిజైనర్ అండి. హీరో గారికే కాదు, సినిమాలో హీరోయిన్స్కి సినిమాలో ఎంత గ్లామర్ ఇవ్వాలి, ఎంత గ్లామరస్గా ఉన్నారంటే అందరూ దానికి కారణం భాస్కర్. సినిమా కథ చెప్పినప్పటి నుంచి ప్రతి సీన్ ట్రావెల్ అయ్యి ఈ సీన్కి ఏ మూడ్ని బట్టి ఏ కాస్ట్యూమ్ ఉండాలో సినిమా మొత్తం ఫుల్ ప్లెడ్జ్డ్గా టిల్ లాస్ట్ డే ఆఫ్ ద షూట్ వరకు ట్రావెల్ అయిన భాస్కర్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ రామ్జోగి గారు అండ్ ప్రకాష్ గారు అండ్ మది అండ్ డిఎస్పి, దీస్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ముఖ్యంగా చివరిలో చెంట్ గారు లాస్ట్లో అంటే మా ఈ తొలి ప్రయత్నాన్ని మా నిర్మాతల్ని నన్ను లాస్ట్ మినిట్ కాకుండా ఎన్నో అడ్వైజులు ముందుండి నడిపించిన మా చెంట్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ మరొకసారి ఈ సినిమాను ఘనవిజయం చేసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఆల్. యూవీ ప్రొడక్షన్ వంశీ గారు అండ్ ప్రమోద్ గారు నాకు బిర్లా టైం నుంచి తెలుసు, ప్రభాస్ తెలిసినప్పటి నుంచి తెలుసు. అండ్ ఈ ఫిలిం చేస్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ ప్రొడక్షన్లో నన్ను చేయమని అడిగారు. అండ్ దట్ వాజ్ అ హ్యూజ్ కాంప్లిమెంట్ ఫర్ మీ వచ్చి వంశీ గారు చెప్పినప్పుడు. అండ్ శివ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ వెనిలా అని ఒక క్యారెక్టర్ చాలా స్వీట్, ఇన్నోసెంట్, చాలా క్యూట్ క్యారెక్టర్. యాక్చువల్ షూటింగ్ చేసినప్పుడు నేను చాలా ఎంజాయ్ చేసిన క్యారెక్టర్ చేస్తున్నప్పుడు. అండ్ శివ గారు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన దానికి థ్యాంక్ యూ. అండ్ రామ్జోగ శాస్త్రి గారు, మీరు ఆ పార్ట్ యాక్చువల్లీ ఫుల్ చాలా సాంగ్స్ విన్నాను, బట్ పండగల దిగి వచ్చిన సాంగ్ అండ్ లిరిక్స్ విని యాక్చువల్లీ ఫస్ట్ టైం విన్నప్పుడు నేను ఏడ్చాను. అది చాలా ఇట్స్ రియలీ వెరీ వెరీ హార్ట్ టచింగ్. అండ్ యాక్చువల్లీ ప్రకాష్ గారు సెట్ చూసి నేను షాక్ అయ్యాను. యాక్చువల్లీ సాంగ్ సెట్స్ అన్ని చూస్తున్నప్పుడు ఇది ప్రతిరోజు ఇంకొక సెట్తో షాక్ చేశారు. యాక్చువల్లీ చాలా తక్కువ టైంలో అంత చాలా మంచి సెట్ ఇచ్చారు. అండ్ బొమ్మాలి సాంగ్ బిల్లా కూడా యాక్చువల్లీ నా కెరీర్లో కూడా కొన్ని చాలా పెద్ద హిట్ సాంగ్స్ సెట్ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ. అండ్ అన్ని లిరిక్స్ యాక్చువల్లీ నా బొమ్మాలి సాంగ్ బిల్లా కూడా రామ్జోగ శాస్త్రి గారు. అండ్ సేమ్ ఇక్కడ కూడా చాలా మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ అండి. మది గారికి డెఫినెట్గా చాలా థ్యాంక్స్ చెప్పాలి. మది అండ్ భాస్కర్ కాంబినేషన్ స్టైలిస్ట్, బికాస్ ఒక స్క్రీన్ మీద ఎంత కావాలి, డిజైన్స్ ఎలా ఉండాలి, ఒక బాడీని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఈవెన్ ఒక వర్డ్ చెప్పకుండా దాని అన్ని కేర్ తీసుకొని అంత అందంగా చూపించారు. సో వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ యూనిట్ ప్రతి ఒక్కరు, వేణు గారు, హోల్ ఆఫ్ ద ఏడీస్ మొత్తం డిపార్ట్మెంట్. అండ్ నేను డెఫినెట్గా గర్వంగా చెప్తానండి, దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్ ప్రతి ఒక్కరు ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ టు ద టెక్నీషియన్స్ ఫ్రమ్ బికాస్ ప్రభాస్ నాకు ముందు నుంచి తెలుసు. సో ఐ నో దట్ హీఈస్ అ వెరీ నైస్ పర్సన్, ఒక వెరీ గివింగ్ పర్సన్, లవింగ్ పర్సన్. అందరూ చూసుకుంటారు సెట్లో, అందరిని బాగా చూసుకుంటారు నాకు తెలుసు. కానీ ఇట్స్ షాకింగ్ దట్ ఒక యూనిట్లో ప్రతి ఒక్కరు అలాగే ఉండడం చాలా ఇట్స్ సర్ప్రైజింగ్ అండి. ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ టు శివ గారు టు అందరూ టెక్నీషియన్స్ అందరూ ఒక యూవీ ప్రొడక్షన్ హోమ్ ప్రొడక్షన్ అని చెప్పారు. సో ఆ హోమ్ ప్రొడక్షన్ యాక్చువల్లీ ఎవరైనా అడిగితే కూడా, ఈవెన్ రిచాతో అడిగితే కూడా ఎవ్రీ వన్ ఒకే ఫీలింగ్ వస్తుంది. వర్క్ విత్ చాలా మంచి పీపుల్ అండ్ ఇట్ డెఫినెట్లీ ఫెల్ట్ లైక్ హోమ్. అండ్ విష్ యూ ఆల్ లాట్ మోర్ సక్సెసెస్ అండ్ ఇంకా వాళ్ళు యూవీ ఫిలిమ్స్ ఎక్కువ చేయాలని కోరుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆడియన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచిగా యాక్సెప్ట్ చేసి, ఇంత సపోర్ట్ చేసి, ఇంత పెద్ద హిట్ ఇచ్చిందని ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ.
నేనందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను for this wonderful opportunity. And really, I don't know where to start because this is one of my favorite teams and favorite movies to work on. After 3 years, I really, really enjoyed the whole experience. And I think Mirapakai Tarvata, I made a comeback after 1 year. So I would like to thank my team for that. And starting with UV Creations, they gave me the ultimate luxury and comfort. So I want to thank them. Director Shiva Garu, thank you so much for creating Manasa. It's a role that will definitely stick to my heart for a really long time. Music director Devi Sri Prasad, I'm a big fan of his music, and even in my next film, Bhai, I'll be working with him. So I want to thank him for making such a hit soundtrack. Last but not the least, my co-stars, Prabhas, Anushka, and the rest of the cast. You are absolutely a joy to work with, and really want to thank everybody. The audiences, thank you so much for your love and support, and keep on blessing us. Thanks. I thank Shiva garu. ఆయన ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఆయన డైలాగ్స్ ఏం చెప్పలేదు, సీన్స్ చెప్పారు. ఒక షార్ట్ మేకింగ్తో చెప్పినట్టు చెప్పారు. ఫస్ట్ డే అనుకున్నాం ఆయన మంచి డైరెక్టర్, చాలా బాగా తీస్తారని. బట్ మేము అనుకున్నకంటే చాలా బాగా తీశారు. అండ్ వెరీ కూల్ సెట్లో. ఈ సినిమాలో చాలామంది మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి కారణం శివ గారు. కూల్గా స్మైల్తో చాలా డైలాగ్ ఇది సరిపోద్ది, క్యూ అని చాలా కూల్గా చేయించారు. శివ గారికి ఐ థింక్ హీస్ మల్టీ టాలెంటెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మేబీ డ్రామా, యాక్షన్ లేకపోతే మాస్ అరౌండ్ చేయగలరా. హీ కెన్ రైట్ లవ్ స్టోరీస్ రాయగలరు, మాస్ సినిమా రాయగలరు, యూనో ఫ్యామిలీ ఫిలిం రాయగలరు. బికాజ్ కామెడీ ఆల్సో. సో బికాజ్ ఈ సినిమాలో మీరు చూస్తే డ్రామా ఉంటుంది, మాస్ ఉంటుంది, మాస్ డైలాగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీలైతే ప్రేమిద్దాం పోయేదే ఉంది, మహా తిరిగి ప్రేమిస్తాం అని క్లాసీ డైలాగ్ కూడా ఉంటుంది. అండ్ దర్ ఇస్ నైస్ లవ్ సీన్. నాకు చాలా నచ్చిన సీన్. నేను లవ్ స్టోరీస్ చేశాను కానీ బట్ ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ మై బెస్ట్ సీన్. లైక్ కాటుక్ కళ్ళు సాంగ్ ముందు దర్ ఇస్ వన్ సీన్, హీరో జెలస్ ఫీల్ అవుతాడు. ఇట్స్ లైక్ ఇన్ లవ్ జెలసీ అనేది వెరీ కామన్ ఎమోషన్. సో అది చాలా నచ్చింది. అన్నాను సార్ మీకు చాలా ఐ థింక్ యూఆర్ మల్టీ టాలెంటెడ్. లైక్ మంచి మాస్ డైలాగ్స్తో పాటు యూ కెన్ టేక్ నైస్ లవ్ స్టోరీ. మంచి లవ్ స్టోరీ ఉంటే నాకు చెప్పండి నెక్స్ట్. సో ఇలాంటి డైరెక్టర్ నాకు తీసుకొచ్చి పరిచయం చేసిన నా ఫ్రెండ్స్ వంశీ, ప్రమోద్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నమ్మింది ఏంటంటే మంచి పెద్ద డైరెక్టర్, అది డెఫినెట్గా నెక్స్ట్ సినిమా పెద్ద డైరెక్టర్ చేస్తారు. బట్ మంచి కథతో కూడా మంచి సినిమా తీయచ్చు అని వాళ్ళు నమ్మారు. సినిమా బడ్జెట్ అనుకున్న కంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు. అది శివ గారు తప్పేం లేదు, నాది. నేను సినిమా బాగా చేయాలని నేను చెప్పాను. తర్వాత ఎక్కువైపోతుంటే లేదు శివ గారు కంట్రోల్లో ఉన్న చాలా చేద్దామంటే బట్ వంశీ, ప్రమోద్నో ఈ సినిమా డబ్బులు మిగిలిపోయినా పర్లేదు, సినిమా హిట్ అయితే వస్తాయి కానీ బట్ ఐ వాంట్ దిస్ ఫిలిం టు బి బిగ్. సినిమా చాలా బాగుండాలి. మాకు డబ్బుల కంటే ముందు మంచి సినిమా తీసిన పేరు రావాలి అని చాలా రిస్క్ కూడా చేశారు. ఐ థ్యాంక్ దెమ్ అ లాట్. నేను నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కానీ బట్ ఐ నెవర్ న్యూ వాళ్ళకి ఇంత టాలెంట్ ఉందని నాకు తెలియలేదు. దే వర్క్డ్ అ లాట్ ఆన్ ద ఫిలిం. దే డిడ్ వెరీ గుడ్ జాబ్. ఐ థ్యాంక్ నా ఫ్రెండ్స్కి నేను థ్యాంక్స్ చెప్పడం వేస్ట్ బట్ గుడ్ వర్క్ ఐ థింక్. అండ్ శాస్త్రి గారు నాకు ఎక్స్ట్రాడినరీ క్లాసీ సాంగ్స్ ఇచ్చారు. ఏకరంజులో అమ్మ ఏంటది ఏంటి సార్, అమ్మ లేదు నాన్న లేదు, ఇట్స్ నాకు లైఫ్ టైం గుర్తుండిపోయే సాంగ్. అలాగే మాస్ సాంగ్స్ కూడా ఇచ్చారు, బొమ్మలి. ఈ సినిమాలో అన్ని సాంగ్స్ రాశారు. అండ్ నా ఫేవరెట్ లిరిక్స్ పండగలాగా దిగి వచ్చావు. అండ్ ఎవ్రీ లిరిక్ ఇన్ దిస్ ఫిల్మ్, అన్ని సాంగ్స్ పిల్లలు కూడా పాడుకునేలాగా
వెరీ క్యాచీ లిరిక్స్ రాశారు. అండ్ పండుగలో దిగొచ్చో ఇస్ ఐ ఫీల్ నేను ఎప్పుడు గుర్తుండిపోయే సాంగ్ అవుద్దన్న ఫీలింగ్. అండ్ కాటుకల్లు ఈ సినిమాలో ఐ థింక్ ఇట్స్ నాట్ ఈజీ, ఎందుకంటే పంజాబీ స్టైల్లో ఫస్ట్ సాంగ్ ఉంటుంది, మిర్చి మిర్చి వేరే స్టైల్లో ఉంటుంది. అండ్ సొనరైట్ ఈజ్ కంప్లీట్లీ లైక్ స్పానిష్ స్టైల్లో ఉంటుంది. అండ్ పండుగలో దిగవచ్చో ఇస్ లైక్ ఫ్యామిలీ సాంగ్. అండ్ కాటుకల్ ఈజ్ రొమాంటిక్ సాంగ్. అండ్ క్లైమాక్స్ సాంగ్ డార్లింగ్ అగైన్ విత్ అ క్యాచీ వర్డ్ చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రకాష్ గారు వెరీ క్యూట్ డైరెక్టర్. అండ్ బిల్లా చేశారు, కనపడడానికి ఎలా ఉంటారు కానీ వెరీ టాలెంటెడ్. నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన సెట్ విలన్ సెట్, వెరీ హ్యూజ్. అండ్ చాలా తక్కువ టైంలో చేశారు, నేను లాస్ట్ క్లైమాక్స్ చేయాల్సిన టైంలో. థ్యాంక్స్ ప్రకాష్ గారు. అండ్ మది ఫిలిం అవుట్లుక్ రావాలంటే ఇది ఫస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫోటోగ్రాఫర్. ఏం తీసినా, ఎంత ఖర్చు పెట్టినా, ఏం చేసినా ది ఫోటోగ్రాఫర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఫోటోగ్రాఫర్ తలుచుకుంటే లైక్ 1 lakhని 10 lakhsగా చూపించగలడు, 1 crore కూడా చూపించగలడు. దట్ ఈస్ ఓన్లీ photographer can do it. I thank Madhi a lot. And Devi C. Prasad Garu, I thank him a lot because Machidaka he gave the biggest hit, Varsham. And Aponichi మేము very good friends. And Michilo in variation songs and audio function, whatever. I thank Devi a lot. And ఎవరన్నా మర్చిపోయాను, but yes, sorry. Most beautiful heroines మర్చిపోయాను. సో రీచా వెరీ బ్యూటిఫుల్, చాలా బాగా చేసింది. షీ ఈస్ వెరీ గుడ్ ఇన్ అండర్ ప్లే. అంటే అండర్ ప్లే ఇట్స్ నాట్ అ జోక్ పర్ఫార్మెన్స్. అండర్ ప్లే లైక్ సటిల్ పర్ఫార్మెన్స్ చేయడం, ఇట్స్ నాట్ అ జోక్. షీ కెన్ డూ ఇట్ వెరీ వెల్ ఐ ఫీల్. అనుష్క మేడం, షీఈస్ రియలీ బంగారం. సెట్లో అనుష్క వస్తే లైక్ యూ ఫీల్, మాకందరికి లైక్ హోల్ టీమ్, నాకే కాదు అందరికీ ఫీల్ లైక్ వెరీ కంఫర్టబుల్, లైక్ గుడ్ ఫీల్ వస్తుంది. షీ ఈజ్ లైక్ ఆల్వేస్ స్మైలింగ్, అండర్స్టాండింగ్, అందరినీ అర్థం చేసుకుంటుంది, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, కో ఆర్టిస్ట్ని, ఎవ్రీబడి. అండ్ షీ మేక్స్ ద హోల్ సెట్ వెరీ కంఫర్టబుల్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐ ఫీల్ లైక్ నెక్స్ట్ డైరెక్టర్స్ కానీ, మా ప్రొడ్యూసర్స్ గోపికృష్ణ, యూవి కానీ, గోపికృష్ణ కానీ, డైరెక్టర్కి కథకి సెట్ అవుతాయి. ఆల్వేస్ వీ వాంట్ అనుష్క ఇన్ అవర్ ఫిల్మ్స్. అండ్ వి థ్యాంక్ అనుష్క లాట్. అండ్ ఎవరన్నా మర్చిపోయాను, ఎవరన్నా మర్చిపోయాను, ఐ డోంట్ నో. బాస్కి, నా ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్, అనదర్ ఫ్రెండ్ బాస్కి హోల్ ఫిల్మ్ చేశాడు ఈ సినిమాలో. హోల్ లైక్ హీరోయిన్స్, villain, character artist, every artist మీకు కనిపించిన వాళ్ళందరూ డ్రెస్సింగ్ అంతా బాస్కి చేసాడు. ఐ థ్యాంక్ హిమ్ అ లాట్. బాస్కి బుజ్జిగా నేను చేస్తున్నాడు. ఎవ్రీ ఫిలిం ఐ గోట్ హీ గేవ్ మీ, నాకు కొత్త లుక్ ఇచ్చాడు. అండ్ వెరీ టాలెంటెడ్. అండ్ ఐఎమ్ లక్కీ ఈజ్ మై ఫ్రెండ్. అండ్ చంటి గారు, మేమంతా ఉండేవాళ్ళం, మా కుల పెద్ద, మా టీం పెద్ద మీరు సార్. ఏమన్నా మేము అందరూ చిన్నపిల్లలు తప్పు చేస్తే మీరే చూసుకోవాలి. ఆయన నాకు ఛత్రపతి చేశారు, డార్లింగ్ చేశారు. ఆయన చేసినవన్నీ మంచి హిట్. ఇది ఇంకా పెద్ద హిట్ అంటున్నారు, నా కెరీర్లో ఇది బిగ్ హిట్ అవుద్ది అంటున్నారు. సో అయిందంటున్నారు మా డిస్ట్రిబ్యూటర్ గారు. సో థ్యాంక్ చంటి గారు అలాట్. I thank all the choreographers, Raju Master, Brinda Master, Prem Rakshit Master, Raghu Master, and I thank Satyaraj Garu a lot. ఆయన వెరీ కూల్ పర్సన్. అంత పెద్ద స్టార్ తమిళ్లో అయినా సరే, ఆయన మేము 4-5 hours లేట్ అయినా షూట్లో ఏం పర్లేదమ్మా, మీరు పనే చేస్తున్నారు, ఇట్స్ ఓకే, నా గురించి పట్టించుకోవచ్చు, క్యారవాన్లో పడుకుంటానని. హీ సూపర్ స్వీట్ గై. నదియా గారికి చాలా థ్యాంక్స్. And I thank everyone. Thank you. I thank audience a lot. I'm sorry. Thank you.